హలో నాని గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నట్టు కనిపించేస్తోంది. అండ్ అందరూ నేను లోకల్ అనట్లేదండి, నాని లోకల్ అంటున్నారు. నేను వచ్చేటప్పుడు సీరియస్లీ అనుకుంటూ వచ్చాను, నాని లోకల్ అని మాట్లాడకూడదు, నేను లోకల్ అని వచ్చాను. పొరపాటు నాని లోకల్ అంటే అన్ని ప్రోగ్రామ్స్కి అలాంటి హెడ్డింగ్ పెడుతున్నారు. నేను కూడా 2-3 టీవీలో చూసాను. బట్ హ్యాపీ మన పేరే అంటే మన ఇంట్లో అబ్బాయి అది ఇది అని ఓన్ చేసేసుకున్నారు. అలాగే నాని లోకల్ అని కూడా అనేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఓకే, మాకు సినిమా చూస్తే చాలా హ్యాపీ. ఓకే, 2016 అంతా మీదే హ్యాట్రిక్ హిట్స్. 2017 కూడా అలానే ప్లాన్ చేశారా? ప్రతి సినిమా ఆబ్వియస్లీ చాలా చాలా హోప్తో స్టార్ట్ చేస్తాను, సక్సెస్ అవ్వాలి. 16, 17 ఇయర్ ఇన్ని ఫిల్మ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి అంత ప్లానింగ్ అంత ఏముండదు. కానీ ప్రతి సినిమాకి బేసిక్గా మనసు పెట్టి పనిచేసి అందరికి ప్రేక్షకులకు నచ్చితే చాలు అనుకొని చేస్తాం. అదృష్టం ఏంటంటే 16లో అన్ని ఫిల్మ్స్ ప్రేక్షకులకు నచ్చినాయి, 17లో కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసుకుంటే అంత లవ్ స్టోరీ లాగా అయితే తెలుస్తోంది. ఏ జోనర్ మూవీ అండి? ప్రాపర్ లవ్ స్టోరీ నా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్ అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, కలర్ఫుల్గా, మంచి మ్యూజిక్తో, పెప్పీ మ్యూజిక్తో ఎంజాయ్ చేసే విధంగా ఉండే ఒక లవ్ స్టోరీ. ఓకే. అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎలా నచ్చింది మీకు? ఆబ్వియస్లీ ఆల్రెడీ నేను లోకల్ మ్యూజిక్ టాపింగ్ ద చాట్స్ ఆల్రెడీ. అండ్ దేవితో నాకు దేవి వర్క్ ఎప్పటి నుంచో చాలా ఇష్టం, దేవి మ్యూజిక్ అన్న చాలా ఇష్టం. దేవికి కూడా నా సినిమాలు చూసి చెప్తుండేవాడు ఎప్పటికప్పుడు తనకి ఏది నచ్చింది. నేను ఎప్పుడూ కుదరలేదు, ఇద్దరం కలిసి పని చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ఫైనల్గా నేను లోకల్ స్టోరీ విన్నప్పుడు ఈ ఎనర్జీకి దేవి అయితే చాలా బాగుంటాడు, తన ఎనర్జీ కూడా జాయిన్ అవుతాయి అని అనుకున్నాం. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ ఈరోజు సినిమా రిలీజ్ అవ్వకముందే, సినిమా ఏం చూడకముందే సాంగ్స్ అంత సక్సెస్ అయిపోయినాయి అంటే కంప్లీట్గా దాని దేవి క్రెడిట్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అమంగ్ ఆల్? బట్ నేను పర్సనల్గా నాకు మెలడీ చాలా ఇష్టం. సో నా పర్సనల్ ఫేవరెట్ అడిగితే కనుక మీరు ఎక్కడెక్కడ. ఓకే, మెలడీస్ ఇష్టమా మీకు? చాలా ఇష్టం. ఓకే. అండ్ ట్రైలర్లో మార్చ్, సెప్టెంబర్ అనేదో లెక్కలు చెప్పారు కదా, అలాంటి సెప్టెంబర్స్ వచ్చాయా? ఏది ఎక్కడంటే రియల్ లైఫ్లోనే సినిమాలో? రియల్ లైఫ్లో అసలు ఎప్పుడు సెప్టెంబర్ నుంచి యాక్చువల్లీ. అంతేనా? ఓకే. మళ్ళీ కాలేజ్ డేస్లోకి వెళ్ళారు మూవీలో. రియల్ కాలేజ్ డేస్లో కాలేజ్కి వెళ్ళిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను కాలేజ్ చాలాసార్లు వెళ్ళాను, బంక్ కొట్టాను, డిస్కంటిన్యూ చేశాను, డిగ్రీ ఇవన్నీ జరిగినాయి. బట్ డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కోసం ఆ క్లాస్ రూమ్లో టేబుల్ మీద కూర్చొని ఆ సీన్ షూట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. ఓకే. అండ్ దిల్ రాజు గారు బ్యానర్ అంటే అందరూ యాక్ట్ చేయాలి, వర్క్ చేయాలి అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సేమ్ థింగ్ అండి, లైక్ దేవి ఓన్లీ. రాజు గారితో ఎప్పటి నుంచో వీ బీన్ ట్రయింగ్ టు కొలాబరేట్ అనమాట. ఆయన చాలాసార్లు కథ పంపించడం, ఇదైతే ఎలా ఉంటుందని చాలాసార్లు ఒపీనియన్ కూడా ఒకసారి స్టోరీ చెప్పారు ఆయన. అండ్ దెన్ ఏదో సెట్ అవ్వట్లేదు, అలా పుష్ అయింది. మేబీ అలా వీఆర్ డెస్టిన్ టు జాయిన్ ఫోర్సెస్ విత్ నేను లోకల్ ఓన్లీ. ఫైనల్గా నేను లోకల్ కుదిరింది. అండ్ ఈరోజు వీఆర్ సో హ్యాపీ దట్ ఆ జర్నీ స్టార్టెడ్ విత్ నేను లోకల్ బికాస్ ద ప్రోడక్ట్ ఇస్ సో. అన్ని హిట్ కాంబినేషన్స్ అండి. ఎట్లా అంటే మీరు 2016 అన్ని హిట్సే. కీర్తి సురేష్, నేను శైలజ హిట్, అండ్ దిల్ రాజు గారు సూపర్ హిట్ ప్రొడ్యూసర్, అండ్ త్రినాథ్ గారు. అంత ప్రాపర్ అంటే నాకు తెలిసి ఇంత పాజిటివ్స్, ఇంత మంది హిట్ కాంబినేషన్ ఉన్న టీంతో నా ఫిల్మ్స్ ఐ థింక్ ఫస్ట్ టైం. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా. అండ్ త్రినాథ్ గారు, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ నచ్చిందండి? జనరలీ ఒక హిట్ ఫామ్లో ఉన్న హీరో ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయాలంటే కొంచెం అన్నీ చూసుకుని ఆలోచించుకుని చాలా కేర్ఫుల్గా స్టెప్ ఇన్ అవుతారు కదా. సో మీకు నాకు ఒక పాయింట్ అంటాం కంటే నాకు ఎంటర్టైన్మెంట్ నచ్చింది. అంటే ఒక కథ నాకు ప్రసన్న ఈ సినిమాకి రైటరు, తన కథ నరేట్ చేస్తున్నప్పుడు నేను నరేషన్ని అంత ఎంజాయ్ చేసింది ఎప్పుడు లేదు. అంటే అంతగా ఇప్పుడు ఎవరు నాకు కథ చెప్తుంటేనే అంత నవ్వుకున్నది ఎప్పుడు లేదు. సో నేను ఎంత ఎంజాయ్ చేశానంటే రేపు డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్ ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారనిపించింది. అండ్ ఇమీడియట్గా ఓకే. అండ్ అంతా న్యాచురల్గా, నార్మల్గా, కూల్గా ఉంది స్టోరీ అంతా. ఏదైనా సీన్ చాలాసార్లు ఎక్కువ టేక్స్ తీసుకున్నాను, ఇది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది ఏదైనా ఉందా? షూటింగ్ ద క్లైమాక్స్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి. నేను లోకల్ క్లైమాక్స్లో ద ఇమోషన్ కానీ చేసిన అక్కడున్న ఒక చిన్న ట్విస్ట్ ఎలిమెంట్ కానీ అది షూటింగ్ దగ్గర చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ దట్ విల్ పే ఆఫ్ మెన్. మీరు సినిమా చూసినప్పుడు దట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆల్సో. ఓకే. అండ్ చాలా ఈజీగా చాలా ఎంజాయ్ చేశాను ఈ సీన్.
అదా అది క్లాస్ రూమ్ సీన్ యాక్చువల్లీ. క్లాస్ రూమ్ చాలా ఎంజాయ్ చేశాను. ఏది క్లాప్స్ కొట్టిస్తారు అదే? అదే. ఓకే. అండ్ కీర్తి సురేష్తో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? కీర్తి ఈజ్ వెరీ 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 స్పాంటేనియస్ అండి. అంటే నార్మల్గా మనం కొంతమంది బాగా లాంగ్వేజ్ తెలిసిన యాక్టర్స్, ఎప్పటి నుంచో ఉన్న యాక్టర్స్లో చూస్తాం మనం అంత స్పాంటేనిటీ. తనకి తెలుగు కంప్లీట్గా రాకపోయినా సరే చిన్న చిన్న ఇంప్రూవైజేషన్లు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆ స్పాంటేనిటీ చాలా ఎక్కువ. లాంగ్వేజ్లో కూడా ఇంప్రూవైజ్ చేస్తుందా? లాంగ్వేజ్లో కంటే కూడా గెస్చర్లు, బాడీ లాంగ్వేజ్లో తను తమిళ్లో ఏదైనా అని దీని తెలుగులో ఏమంటారని కనుక్కొని అలా ఇంప్రూవైజ్ చేసేది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే వర్కింగ్ విల్ బి మోర్ ఫన్. రోజు లొకేషన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉండేది. ఈరోజు ఇద్దరంకి ఒక సీన్ ఉందంటే దాన్ని ఇంకొంచెం మ్యాజిక్ ఏదో ఒకటి యాడ్ చేసి చాలా ఎంటర్టైనింగ్ ఎలా చేయొచ్చు అని ఒక చిన్న పోటీ ఉండేది, ఎప్పుడు కూడా సరదాగా ఉండేది. ఓకే. అండ్ నవీన్ చంద్ర గారు ఒక కీ రోల్లో యాక్ట్ చేశారని విన్నాం, కానీ ట్రైలర్లో ఎక్కడా కనిపించదు. చాలా కేర్ తీసుకున్నారు. వి వాంటెడ్ హిమ్ టు బి సర్ప్రైజ్ అండి. అంటే ముందే చూపించేస్తే కంటే సినిమాలో రివీల్ అయితే కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ బాగుంటుంది అనిపించింది. అండ్ అసలు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంతా నేను ఒకే లుక్లో ఉంటాను, నవీన్ 2 లుక్లో ఉంటాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రోల్ చేశాడు అండ్ కష్టపడి చేశాడు అండ్ చాలా బాగా చేశాడు. ఓకే. బయట చాలా గుడ్ ఫ్రెండ్స్ కదా మీరు? నవీన్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్. చాలా ఆడియో ఫంక్షన్స్ లో ఎప్పుడు కలిసే చూస్తుంటాం. సో ఓకే ప్లేస్ లో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? డెఫినెట్గా ఇట్ వాజ్ గుడ్ ఫన్ అండి. ఆల్వేస్ ఇప్పుడు నాకు పర్టికులర్ అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు అంటే లైక్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మల్టీ స్టారర్స్ చేయగలిగితే బాగుండని అనిపించేది. అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడు వచ్చాయి కాదు. బిగినింగ్లో రైడ్ అని వచ్చింది, చేశాను. తర్వాత నథింగ్ రియలీ కేమ్. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ది చాలా ఇంపార్టెంట్ రోల్. సో అలాంటి సినిమాలు నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, అప్పుడప్పుడు కుదరవు. సో బట్ దీంట్లో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అనుకున్నప్పుడు, ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు నవీన్ చంద్ర అనుకున్నాం ఇమీడియట్గా. అండ్ పర్సనల్గా కూడా తెలుసు. అండ్ అనుకున్నారా? ఫస్ట్ ఇనీషియల్గా అనుకుంది ఐ థింక్ నేనే అనుకుంటా. సో వీ ఆల్ థాట్ హీ విల్ బీ వెరీ గుడ్. అండ్ దెన్ తన ఫస్ట్ ఫిల్మ్ నేను అందాల రాక్షసి చూసి చాలా నాకు నిజంగా తన పర్ఫార్మెన్స్ కానీ అంత బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాకి నేను అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఓకే. అంటే పర్సనల్గా మీకు మల్టీ స్టారర్ ఇష్టమా? నాకు మల్టీ స్టారర్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ ఉంటుంది. ఇప్పుడు 2-3 మనకు తెలిసిన యాక్టర్స్ని, హీరోస్ని ఒకే స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. మన 80s 90sలో కూడా మీరు చూస్తే శోభన్ బాబు గారు, కృష్ణ గారు యూనో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇలా కాంబినేషన్లు ఎప్పుడు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు చేయట్లేదు అలా. మళ్ళీ ఆ ప్రాసెస్ వెనక్కి వస్తే చాలా బాగుంటుందని. అంటే లైక్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ డివైడ్ చేసుకోవడం వల్ల ఎందుకు కుదరట్లేదు మల్టీ? అది నాకు అసలు ఐడియా లేదండి. నన్ను అడిగితే ఎవరైనా సరే స్టోరీ బాగుందంటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళి చేసేస్తాను. అందరూ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే. మీకు పర్సనల్గా ఏ జానర్ మూవీస్ ఇష్టం చూడడానికి యాజ్ ఎ ఆడియన్స్? నాకు అన్ని రకాల ఫిల్మ్స్ ఇష్టం అండి. నాకు రామ్ కామ్స్ ఇష్టం, యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, థ్రిల్లర్స్ ఇష్టం, అన్ని రకాలు ఇష్టం. బట్ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి, ఆ మూడ్కి దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే. అండ్ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టానండి, కొంచెం సేపట్లో నానితో మాట్లాడబోతున్నాను అని. నాకు ఇన్బాక్స్కి చాలా మెసేజెస్ వచ్చాయి మిమ్మల్ని అడగమని. నాని ఇంతవరకు చేసిన హీరోయిన్స్లో వాట్ ఏ టాలెంట్, హౌ టాలెంటెడ్ షీ ఈజ్ అని అనిపించిన హీరోయిన్ ఎవరు? స్వాతి అనిపించింది, అలా నిత్యమన్తో అలా అనిపించింది, నివేదతో అలా అనిపించింది, కీర్తితో అలా అనిపించింది. 4 అండి. నేను 18 సినిమాలు చేశాను. ఓకే. అండ్ మళ్ళీ వర్క్ చేయాలి ఈ హీరోయిన్తో, కంఫర్టబుల్గా ఉంది నాకు అనిపించిన హీరోయిన్? ఇన్ఫ్యాక్ట్ అందరూ కంఫర్టబుల్ అండి. కీర్తి కానీ, లావణ్య కానీ అందరూ విత్ వెరీ గుడ్ ఫ్రెండ్. నివేద మళ్ళీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను నా నెక్స్ట్ ఫిల్మ్లో. అండ్ నిత్యతో 2 ఫిల్మ్స్ చేశాను, శామ్తో 2 ఫిల్మ్స్ చేశాను, సమంతతో. సో బట్ హీరోయిన్స్ అందరితో ఐఎమ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ దెమ్. సో ఐ వెరీ కంఫర్టబుల్ దట్ వే. ఓకే. పర్టికులర్గా ఒకరు ఎవరు లేరు? అలా ఏం లేదు. ఓకే. నానికి డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఎలాంటి జానర్ సెలెక్ట్ చేసుకుంటారు? అప్పుడు ఏ కథ రాసుకున్నానో ఆ సెటప్ బట్టి అంతే. మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పుడు నన్ను అడిగితే కనుక ఐ థింక్ ఐ డైరెక్టెడ్ లవ్ స్టోరీ. ఓకే. అండ్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ విత్ ర్యాపిడ్ ఫైర్. ఆ ట్రిక్కీ క్వశ్చన్స్ ఏం లేవు, చాలా నార్మల్. నో ప్రాబ్లం. ఓకే. రైట్ అండి. నేను పర్సన్ నేమ్ చెప్తాను, 1 లైన్లో వాళ్ళ గురించి చెప్పాలి. లైన్ అండి వర్డ్? 1 లైన్. ఓ ఓకే. ఓకే.
డైరెక్టర్ త్రినాథ్ రావు. వెరీ వెరీ కమిటెడ్. ఓకే. శిరీష్ ప్రొడ్యూసర్. శిరీష్ గారు సూపర్ పాజిటివ్. దిల్ రాజు గారు. హార్డ్ వర్కింగ్. ఓకే. కీర్తి సురేష్. టాలెంటెడ్. ఓకే. ప్రసన్న కుమార్ బెజవాడ. ఫన్ టైమింగ్. ఫన్ టైమింగ్ ఉందా అండి? ప్రసన్న చాలా ఉందండి, కంప్లీట్ అదే ఉంది. అండ్ పోసాని గారు. వెరీ వెరీ స్వీట్. ఈశ్వరిరావు గారు. మై ఫేవరెట్ ఇన్ నేను లోకల్ సెట్. వావ్. ఓకే, సో నైస్ అండి. అండ్ అసలు ఈ స్టోరీ చూసుకుంటే అందరికి రివీల్ అయిపోయి ఉంటుంది మీరు ఒక అమ్మాయిని వెంట పడుతున్నారని. జనరల్ గా ఏ మూవీలో అయినా ఒక పేరెంట్ కి ఎవరికో తెలియకుండా ఏదో దాగుడు మూతలు ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ అంతా ఓపెన్. సో ఎక్కువ ఫన్ ఉన్నట్టు అనిపించింది దీనివల్ల. రైట్, ఇట్స్ రైట్ అవే ఇట్స్ ఓపెన్ గేమ్ అన్నమాట. సో ఫుల్లీ ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ రేపు మీరు థియేటర్లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అదే Feb 3 కోసం అందరూ అసలు వెయిటింగ్ అండి, నాని లోకల్ అని చెప్పేసి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ రెస్పాన్స్ రియాక్షన్ కోసం. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ టు. ప్లెజర్.